బిగ్ బాస్ సీజన్ 9 ఈ సీజన్ ఎంత పెద్ద హిట్ అయినా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్‌లోనైతే నిలిచింది. అందుకోసమే ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడైనా స్టార్ మా పరివార్ అవార్డ్ అనేది సీరియల్స్ వాళ్ళకి మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈసారి బీబీ9 నుంచి టాప్ 5 కంటెస్టెంట్స్‌ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే నాగార్జున సార్ కూడా వచ్చారు. నాగార్జున సార్‌ని ఇన్వైట్ చేశారు స్టార్ మా పరివార్ అవార్డ్‌కి. సార్ కూడా వచ్చారు. అందరి గురించి బాగా చెప్పారు. బాగా మాట్లాడారన్నమాట. అలాగే కళ్యాణ్‌ది కూడా పర్ఫార్మెన్స్ అనేది ఉండబోతుంది. కళ్యాణ్‌ది అలాగే డెమాన్ పవన్, రీతు వీళ్ళది కూడా పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. అలాగే తనుజ ప్రోగ్రామ్‌కి లేట్‌గా అటెండ్ అయ్యిందనమాట. సో, దానివల్ల తనుజ పర్ఫార్మెన్స్ అనేది లేదు. కానీ కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అనేది ఉండబోతుంది. అది కూడా ఒక చిన్న క్లిప్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరిలో స్టార్ మా పరివార్ అవార్డ్ అనేది ఎవరు గెలుచుకున్నారంటే తనుజనైతే గెలుచుకోవడం జరిగింది. తనుజకి ఈ అవార్డు వచ్చిందనమాట. సో, కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరిలో ఎవరికొచ్చినా గానీ ఈ అవార్డు ఎవరికొచ్చినా హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే తనుజ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది కదా బీబీ9 హౌస్‌లో ఉన్నప్పుడు. చాలా లేడీ విన్నర్ అవ్వాలని చెప్పేసి చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది. కాబట్టి తనకి ఈ అవార్డు వచ్చినా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తనుజకి ఈ అవార్డు వచ్చినందుకు. సో, అందరం కూడా హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. బీబీ జోడికొస్తే కళ్యాణ్ వచ్చేసి ఒక 3 అవర్స్‌లోనే నేర్చుకున్నాడంట. రోజుకి 1 అవర్, 1 అవర్, 1 అవర్ అలా 3 అవర్స్‌లోనే నేర్చేసుకున్నాడంట. అంత షార్ట్ టైంలో కూడా అంత కాన్ఫిడెన్స్‌గా, అంత ఎనర్జిటిక్‌గా, అంత మాస్‌గా అసలు ఎవరు వేయలేరు. కానీ కళ్యాణ్ అయితే ఫుల్ ఓవరాల్ సాంగ్‌ని కూడా కంప్లీట్‌గా దానికి స్టెప్స్ గుర్తుపెట్టుకొని అంత షార్ట్ టైంలో చాలా ఎంత కాన్ఫిడెన్స్ అంటే అంత కాన్ఫిడెన్స్ తోటి వేయడం అనేది చాలా గ్రేట్ అసలు. ఇట్లా ఇంత షార్ట్ టైంలోనైతే అంత పర్ఫెక్ట్ స్టెప్స్ అయితే ఎవరు గుర్తుపెట్టుకోలేరు. ప్రొఫెషనల్స్ కూడా అంత షార్ట్ టైంలో చేయలేరు. కానీ కళ్యాణ్ చేయడం అనేది చాలా గ్రేట్ అసలు. అది మెచ్చుకోవాల్సింది పోయి ఇంకా నెగటివిటీ చేస్తున్నారు. కొంతమంది హేటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ప్రియాంక కళ్యాణ్ గురించి ఏం చెప్పిందని చెప్పేసి ఒకసారి వెళ్ళి వినండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది కళ్యాణ్‌కి ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎందుకు అతన్ని ఇంతలా అభిమానిస్తున్నారు, ఎందుకు అతని పైన ప్రేమ చూపిస్తున్నారని అప్పుడు అర్థమవుతుంది. అయినా మీకు అర్థం కాలేదు అంటే మేము ఇలానే చేస్తాము అంటే అది. ఇంకొకటి వచ్చేసి కొంతమంది అంటున్నారు కదా, ఇప్పుడు కళ్యాణ్ పైన ఏదైతే ప్రేమ చూపిస్తున్నారో కళ్యాణ్‌కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని బట్టి కొంతమంది కావాలని అంటున్నారో ఎట్లా అంటున్నారో అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు అయితే ఏదైతే ప్రేమ ఉందో అది టెంపరరీ మాత్రమే. ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది మర్చిపోతారు. ఇప్పుడు చూపించేది అది టెంపరరీ మాత్రమే. తర్వాత మర్చిపోతారు. తర్వాత ఏమీ ఉండదు అని చెప్పేసి అంటున్నారు కదా. సో, అలాంటిది ఏం జరగదు. మీరేం బాధపడకండి. ఈ కళ్యాణ్‌కి ఇప్పుడు ఉన్న ఫాలోయింగ్ ఏదైతే ఉందో అది ఎప్పటికి కూడా ఉంటది. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఉంటది. అది టెంపరరీ కాదు, పర్మనెంట్, కంప్లీట్‌గా పర్మనెంట్. సో, ఎవరేం బాధపడాల్సిన అవసరం లేదు. అతనికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది తగ్గిపోతది అని చెప్పేసి అట్లాంటిది ఏం అనుకోకండి. కంప్లీట్‌గా అతని మంచితనం, అతని బిహేవియర్ అంతా చూసి ఇష్టపడ్డారు కాబట్టి అతనికి ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా సపోర్ట్‌గానే ఉంటారు. పర్మనెంట్‌గా సపోర్ట్ ఉంటారు. ఇవాల్టి వీడియోలో ఇదన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.